హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మై నేమ్ శశి. ఈ వీడియోలో నేను నా టీఎస్ఎంసీ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ప్రైవేట్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్, నేను ఆ ప్రైవేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసిన అండ్ అసలు నేను ప్రైవేట్ ఎగ్జామ్స్ ఎందుకు జాయిన్ కాలేదు ప్రైవేట్ కాలేజెస్లో, అండ్ నా కేఎంఐటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ నేను కౌన్సిలింగ్ ప్రాసెస్లో మొత్తం చేసిన మిస్టేక్స్ ఏంది, అండ్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంది, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ మై మిస్టేక్స్ అండ్ అవాయిడ్ ద మిస్టేక్స్ అగైన్. సో, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. అందరిలానే నేను కూడా జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాసిన. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్‌లో నాకు 90 పర్సెంటైల్ వచ్చింది. 90 పర్సెంటైల్‌కి నేను బీసీబీ కేటగరీ. సో, నేను కాలేజెస్ చెక్ చేసిన. ఏ కాలేజెస్ నాకొస్తున్నాయి, ఏ కాలేజెస్ రావడం లేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన కాలేజెస్ వస్తున్నాయా, రాలేదా అని చెప్పి చెక్ చేస్తుంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన బ్రాంచ్ రాలేదు. సో దట్ ఐ హావ్ రిటెన్డ్ మోర్ ప్రైవేట్ కాలేజ్ ఎగ్జామ్స్ ఆల్సో. వీఐటీ రాసిన, అమృత రాసిన అండ్ ఎంసెట్ రాసిన. అండ్ వీఐటీలో నాకు అరౌండ్ 6000 ర్యాంక్ వచ్చింది. అండ్ అమృతలో నాకు అరౌండ్ 2000. ఎంసెట్‌లో నాకు 3000 ర్యాంక్ వచ్చింది. నాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చినాక కూడా అర్థమైందేంటంటే, నాకు వీఐటీలో 9000 ర్యాంక్ వచ్చినప్పటి సరికి వీఐటీ వెల్లోర్‌లో నాకు సీఎస్‌సి రాలేదు. నాకు సీఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా రాలేదు. అండ్ అమృతలో 2000 ర్యాంక్ వచ్చినా సరే, నాకు అమృత మెయిన్ బ్రాంచ్‌లో సీఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా రాలేదు. అండ్ కాంపిటీషన్ చాలా హై ఉండే అమృతకైనా, వెల్లోర్‌కైనా. అండ్ ఆఫ్టర్ థట్ ఐ హావ్ చూసన్ ఎంసెట్. ఎంసెట్‌లో నాకు 3000 ర్యాంక్ వచ్చింది. అండ్ నేను నా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ రేంజెస్ చెక్ చేసుకున్నా. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ రేంజెస్ చెక్ చేసుకోవడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నాకు జేఎన్‌టీయూ రాలేదు, ఓకే. అండ్ ఆఫ్టర్ థట్ ఎవ్రీ కాలేజ్ వచ్చింది సీఎస్‌సి. ఓయూ వచ్చింది, సీబీఐటీ, వీఎన్ఆర్, కేఎంఐటీ, సీబీఆర్‌హెచ్ ఎవ్రీథింగ్ వచ్చినాయి నాకు. దాని తర్వాత సీఎస్ రిలేటెడ్. అండ్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ సెషన్‌లో ఓయూ వస్తది గావచ్చు. ఓయూ కాకపోయినా గూడా సీబీఐటీ ఆర్ వీఎన్ఆర్‌లోనే కట్ ఆఫ్ అయిపోతది. వాసవి గూడా రాదు అని జెప్పేసి అనుకున్నా. అండ్ నేనెప్పుడైతే నా మార్క్ షీట్ అలాట్‌మెంట్ చెక్ జేసుకున్నానో కేఎంఐటీ వచ్చింది. అస్సలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పటికే. కేఎంఐటీ రావడం ఏంది? నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఓయూ అన్నా రావాలి. అది వాసవి అన్నా రావాలి అట్‌లీస్ట్. అది కూడా రాలేదు అని అనుకున్నా. అయినా సెకండ్ సెషన్‌లో గూడా నేను సేమ్ కాలేజెస్ పెట్టినా. నా టాప్‌లో 5 కాలేజెస్ అండ్ కేఎంఐటీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టినా. నాకు సేమ్ సెకండ్ సెషన్‌లో కూడా సేమ్ రిపీట్ అయిపోయింది ప్రాసెస్. కేఎంఐటీ సీఎస్‌సినే వచ్చింది. అండ్ నా థర్డ్ సెషన్ అన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. వాసవిలో సీఎస్‌సి వస్తది కావచ్చు థర్డ్ సెషన్‌లో అన్నా అని. బట్ సేమ్ థింగ్ రిపీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను రియలైజ్ అయిందేంటంటే, ఓకే, కేఎంఐటీలో సీఎస్‌సి వచ్చింది గదా! ఓకే, తీసుకుందాం అని అనుకున్నా. ఓకే. దాని తర్వాత కేఎంఐటీ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. యూట్యూబ్‌లోకెళ్ళి చూస్తే ఎక్కువ వీడియోస్ లేవు గానీ, ఒక ఫ్యూ వీడియోస్ ఉన్నాయి. అప్పుడు ఆ వీడియోస్ చూస్తే అర్థమైందేంటంటే, కేఎంఐటీలో ప్లేస్‌మెంట్స్ ఆర్ వెరీ గుడ్ కంపేర్డ్ టు మెనీ అదర్ టీఎస్ఎంసెట్ కాలేజెస్. అండ్ కోడింగ్ కల్చర్ ఈస్ వెరీ గుడ్ కంపేర్డ్ టు కాలేజెస్ అదర్. అండ్ నేను అర్థమైంది విషయం ఏందంటే, ఇది కొంచెం రిస్ట్రిక్టెడ్ కాలేజ్ ఉంటది. కొంచెం కోడింగ్ కల్చర్ బావుంటదని అర్థమైంది. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు కేఎంఐటీ నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, ఓకే, వెరీ గుడ్ ఎట్ కోడింగ్ అండ్ కల్చర్. కొంచెం రిస్ట్రిక్టెడ్. సేమ్ నేను ఎట్లయితే యూట్యూబ్ వీడియోలో విన్నానో అట్లనే ఉంది కాలేజ్. అండ్ నాకనిపించిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, నాకు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్‌లో నేను రిగ్రెట్ ఫీల్ అయిన విషయం ఏందంటే, నేను ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్‌లో ఓన్లీ సీఎస్‌సి కాకుండా నేను టాప్ 5 కాలేజెస్‌లో సీఎస్ఎం, సీఎస్‌డి పెట్టినా గూడా నాకొచ్చేది గదా అనేసి నాకనిపిచ్చింది. ఇక్కడికొచ్చినాక కేఎంఐటీకొచ్చినాక అరే! నాకు సీబీఐటీలో ఐటీ వచ్చేది. ఓయూలో సీఎస్ఎం, సీఎస్‌డి వచ్చేది గదా అని జెప్పేసి ఇక్కడికొచ్చినాక అనిపిచ్చింది. సో, ఐ వాంట్ సే థట్ డోంట్ గో ఫర్ సీఎస్‌సి, సీఎస్ఎం. ఓన్లీ సీఎస్‌సియే గావాలి, ఓన్లీ సీఎస్ఎంఏ గావాలి అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మోస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆర్ ఆల్‌మోస్ట్ సేమ్. ఆల్‌మోస్ట్ సేమే ఉంటాయి. ఏం డిఫరెన్స్ ఎక్కువ కనబడదు. అండ్ కాలేజెస్‌కి మోర్ ప్రియారిటీ ఇవ్వండి ఈ బ్రాంచెస్ కంటే. నాకు సీఎస్‌సియే కావాలని పెట్టుకోకండి. సీఎస్ఎం అయినా ఓకే. అది నేను నాకు కౌన్సెలింగ్ ప్రాసెస్ తర్వాత అర్థమైంది. అండ్ నాకు కేఎంఐటీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇట్స్ వెరీ గుడ్. ఓకే, నచ్చింది నాకు కేఎంఐటీ అయితే. రిస్ట్రిక్టెడ్ ఫీల్ ఉంది కొంచెం. బట్ కొంచెం అయితే రిగ్రెట్ ఫీల్ ఉంది. ఎందుకంటే మంచి కాలేజెస్ వదులుకున్నా అని జెప్పేసి ఫీలింగ్ ఉంది. అండ్ నా ప్రైవేట్ కాలేజెస్ అండ్ టీఎస్ఎంసెట్ ఈ 2 కంపేర్ చేస్తే ప్రైవేట్ కాలేజెస్ ఒక బిట్సెస్ వదిలిపెట్టి మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ సేమ్ టీఎస్ఎంసెట్ అంటే క్వెషన్స్ లానే ఉంటాయి. జేఈఈ మెయిన్స్ అంత టఫ్‌నెస్ ఉండదు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో, మ్యాథ్స్‌లో. సేమ్ ఎంసెట్ ఎట్లా ఉంటదో, ఆ ప్రైవేట్ ఎగ్జామ్స్ గూడా అట్లనే ఉంటాయని నాకర్థమైంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఎనీ ప్రైవేట్ ఎగ్జామ్, సేమ్ ఎంసెట్ బుక్స్ చేస్తే సరిపోతది. దానికేం సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు అని అర్థమైంది.
అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్స్ లైక్ ఎనీ డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ డౌట్స్‌ని క్లియర్ చేస్తా.